ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసాం. అందుకు చికెన్ కర్రీ మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. 10 కేజీల చికెన్ అయితే తీసుకున్నాం. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి చూసేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కేజీ ఆయిల్ అయితే పోసుకొని ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. కేజీ అయితే తీసుకున్నాను నేను. ఆనియన్స్ కొంచెం వేగాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చూసుకోవాలి. మనకు కావాల్సిన బ్రౌన్ కలర్ వచ్చాక టమాటాలు అయితే కేజీ తీసుకున్నాను, అందులోనికి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులోనికి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని కలపాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ అయితే బాగా ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యింది. చికెన్కి సరిపడా కల్లుప్పునైతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని నానబెట్టుకున్న మెంతాకుని అందులోనికి యాడ్ చేసుకోవాలి. వంద గ్రాములు అయితే ధనియాల పొడి తీసుకున్నాను, అందులోనికి యాడ్ చేసుకోవాలి. ఆశీర్వాద్ కారం 100 గ్రాములు తీసుకున్నాను, అది కూడా అందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న కారాన్ని అది కూడా 100 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకో 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. మొదటైతే ఉప్పుని కొంచెం యాడ్ చేశాను, ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకొని గరం మసాలా, చికెన్ మసాలా పొడిని అందులోనికి యాడ్ చేసుకుంటున్నాను. చివరిగా కొత్తిమీరతో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎటువంటి ఫంక్షన్ ఉన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీని. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.